హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూసారా ఈరోజు మన గార్డెన్లో భగవంతు ఇచ్చిన ఆకుకూరలు చాలా వచ్చేస్తూ ఉంటాయి కదా. అందులో కొత్తగా వర్షాలు పడేసరికి మనకు మంచిగా వచ్చేస్తుంది. అదేనండి కొండపిండాకే కాదు, చాలా రకాల ఆకుకూరలు వస్తాయి. ఈరోజు నేను మీకు చూపించబోయేది కొండపిండాకండి. చక్కగా మన పెట్టని విత్తనం పెట్టకపోయినా కూడా మనకి వచ్చే మంచి మెడిసినల్ ప్లాంట్ ఇదైతే మాత్రం కిడ్నీ స్టోన్స్కి ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఉన్న వాళ్ళే తినాలా, కిడ్నీ స్టోన్స్ లేని వాళ్ళు తినకూడదంటే అందరూ తినాలి. లేని వాళ్ళు తింటే రాకుండా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మెడిసిన్గా పనిచేస్తుంది, వాళ్ళకి స్టోన్ కరగడానికి. అలాగే కిడ్నీ స్టోన్స్ వాళ్ళకి కాకుండా అందరం కూడా తినాలి దీన్ని. ఈ సీజన్లో వచ్చిందంటే ఇది ఈ టైంలో మనకు ఒక మెడిసిన్ అనమాట ఇది. సో ఇది కూడా మా గులాబీ మొక్క కుండీలోని గులాబీ మొక్క పెట్టాను దీనిలోని, అందులో పుట్టేసిందండి. చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుందండి. పెరిగిన తర్వాత దీనికి తెల్ల తెల్ల పువ్వులు కూడా వస్తాయి, చూసారా ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇది చక్కగా మనం కట్ చేసుకుని పువ్వులు వాడొచ్చా వాడకూడదు అనుకుంటారు. ఈ విధంగా ఇలా దూసేసి చక్కగా మనమైతే మంచిగా వాడుకోవచ్చండి. మన గార్డెన్లోని వచ్చిన మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా స్టార్టింగ్లో నేను కూడా పిచ్చి మొక్క ఏమో అనుకుని వాడేదని కాదు, తర్వాత తెలిసింది ఒక మంచి అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అని. ఇప్పుడైతే నేను చక్కగా వాడుకుంటున్నాను. కాబట్టి ఈ సీజన్లో మనకి కొత్త వర్షాలకు మంచి మంచి మొక్కలు వస్తాయండి. అవి మనం మంచిగా గుర్తించి అది తప్పనిసరిగా అది మంచిది అని అనిపిస్తే మాత్రం చక్కగా దాన్ని అయితే వేస్ట్ చేయకుండా చక్కగా వాడుకుందాం. ఇలాగే చాలా రకాల మొక్కలు కూడా వస్తుంటాయి. అదే పునర్నవ, గంగవాయిల ఇవన్నీ కూడా అడుగు మామిడి ఏదో అంటారు, అది కొంచెం దూరం ఆకులతో వస్తుంది. అలాగే ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి కదా. ఇంకా పొన్నగంటి అన్నీ కూడా పుట్టేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చక్కగా వినియోగించుకుందాం, వాడుకుందాం. అలాగే మా గార్డెన్లో ఇలాంటి మొక్కలన్నీ కూడా మరిన్ని చూడాలి, తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. బ్యాక్ సైడ్ చూసినా ఇలా సిల్వర్ కలర్లా లైట్గా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ డార్క్గా ఉంటాయి ఆకులు. ఈ విధంగా ఉంటుంది. మీ గార్డెన్లో వచ్చినట్టయితే మాత్రం చక్కగా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కొండపిండాకు దీని పేరు. ఓకే అండి, మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.